ఏం జరిగింది? ఇవన్నీ ఇలా ఉన్నాయేంటి? ప్రభాకేమైంది? అయ్యో కొంపదీసి నేనెవరో పోలీసు వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటా. అసలు ఏమైంది? ఈ గోడలు సేమ్ మా ఇంట్లో లాగే ఉన్నాయి. మనుషులు పోలిన మనుషులు ఉండగలేంది, గోడలు అల్మారులు సేమ్ టు సేమ్ ఉండవా ఏంటి? ఈవిడెవరు? ఇంటికల్లా ఓనర్లా ఉంది. అమ్మా నేనేడున్నా? ఈ డ్రెస్ ఏంది? నన్ను ఎవరైనా ఎత్తుకొచ్చిండ్రా? ఐసు నువ్వా? నువ్వా? ఆ డ్రెస్ ఏంటక్క? నీ డ్రెస్ ఏంది? పోలీస్ డ్రెస్. అదే కాదు నేను అడిగేది, అసలు మనకేం జరిగిందని. ఆ తెలియకే కదా నిన్ను అడుగుతుంది. మనల్ని ఎవరైనా కిడ్నాప్ చేయలేదు కదా? చేసి ఏం డిమాండ్ చేస్తారు? అయినా ఇదంతా చూస్తుంటే మన్నిలాగే ఉంది. మనిల్లైతే ఇట్లుందేంటి? గొప్ప తీసి ప్రభాని కిడ్నాప్ చేసిందా? ప్రభాని కిడ్నాప్ చేసి ఇంకేమైనా ఉందా? ఇదంతా మనమే క్లియర్ చేసుకోవాలి. అవును, మన కమల ఏంటి? అవును ప్రభా. కమలి 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 ఏంటి మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశారు? ఏం డ్రీమే? గట్ల ఒళ్ళు తెలియకుండా కట్టున్నావు? నైస్ డ్రీమ్. నేను ప్రభా కలిసి డోర్ మ్యాట్ ని నీట్ గా ఉతుకుతున్నాం. ఇక ప్రభా అలా డ్రీమ్స్ లోకి రావాల్సిందే. ప్రభాకి ఏమైంది? ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? మీరేంటలా? అంటే ప్రభా, మన ప్రభ మనకి లేడు కమ్లీ. అయ్యో ఎంత పని చేశావు ప్రభా. ప్రభా ప్రభా ఏంటి ప్రభా నీ ఒళ్ళంతా డస్ట్ ఏంటి? డస్టా? ఎక్కడ ఎక్కడ డస్టా? మై గాడ్, వాట్ హ్యాపెండ్ టు మీ? తెనాలి పైన లేడు, కింద లేడు, వెనక్ కూడా లేడు, ముందు కూడా లేడు, కానీ ఈ టీషర్ట్ దొరికింది. అంటే ఇక తెనాలి పోయినట్టేనా? షర్ట్ వదిలేసుకుని ఉండొచ్చు కదా. అవును ప్రభా, నువ్వేంటి ఈ డ్రెస్ మార్చుకోవా? నాకేమైందో తెలిసే వరకు ఈ డర్టీ పిక్చర్ కంటిన్యూ అవుతుంది. నీకే కాదు మాకేమైందో కూడా యాదకొస్తలేదు. మనమంతా ఒకేసారి మెమరీ లాస్ పేషెంట్స్ అయిపోయామా? అసలు ఏం జరిగింది? మనకేమైంది? ఎందుకు ఎవరికేం గుర్తు రావడం లేదు? ఆ తినలుగా దొరికే వరకు నాకింత అన్యాయం ఎలా జరిగిందో తెలీదు. వాడే నన్ను ఇలా చేసి పారిపోయాడంటారా? అసలు మనకు లాస్ట్ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్ట్ కోసం
తెలుసు షాపింగ్ చేస్తున్నావా? బయట రేట్లు మండిపోతున్నాయి గాని నాకు ఆన్లైన్ లో 4 కొబ్బరికాయలు డజన్ అట్టి పండ్లు ఆర్డర్ అయ్యి పొద్దున్నే పూజకు కావాలి. షాపింగ్ కాదక్క, సీక్రెట్స్ వెతుకుతున్నాను. ఎవరివి? సక్సెస్ఫుల్ కాఫీ షాప్ లవి. నా రీసెర్చ్ బట్టి ఏం తెలిసిందంటే సిటీలో ఉన్న ఫేమస్ కేఫ్స్ లో అన్ని టీలలో ఏదో కలుపుతున్నారంట. టీ పొడి అయి ఉంటుంది. దానికి తోడు ఇంకో సీక్రెట్ ఐటెం కలిపితేనే జనాలు అడిక్ట్ అవుతారని సీక్రెట్ ఇంటర్నెట్ టాక్. ఏం కలుపుతారు వైషు నీ పిచ్చి కానీ? నన్ను అడిగితే చెప్తా ఏం కలుపుతారు. ఏం కలుపుతారు? షుగరా? కాదు, పేరు తెలీదు గాని కలర్ తెలుసు, దొరికే ప్లేస్ తెలుసు. అయితే తెచ్చేసి కాఫీలో కలిపేసి అమ్మేద్దాం. ఓకే. ఏంటది? అబ్బా, మళ్ళీ పేరు అడగడం మర్చిపోయాను. అది కూడా మంచిదేలే. తెలిస్తే మన ప్రభా కస్టమర్స్ కి నిజం చెప్పాలని సీక్రెట్ బయట పెట్టేస్తాడు. ముందు టెస్ట్ చేసి చూద్దాం. అబ్బా, ఎంత బాగుందో. ఈ కాఫీ మన కస్టమర్స్ కి ఊరికి ఇవ్వకూడదు, డబ్బులు తీసుకునే కదా ఇస్తాం. వైషు అనేది ఇది కొత్త ఐటమ్ అని పబ్లిసిటీ చేసి ఇవ్వాలని ఒక ఈవెంట్ ప్లాన్ చేసి ఇంట్రడ్యూస్ చేద్దామని ఫ్యాన్సీ డ్రెస్ థీమ్ పెడదాం. ఏంటి వైషు నువ్వు ఇన్స్పెక్టర్ లో వచ్చావు? ఏంటి ప్రాబ్లం? కానిస్టేబుల్ కి క్యాబ్ దొరకలేదు. అలా అని చెప్తే నేను డాక్టర్ లో వచ్చేదాని కదా. ఈ ఒక్కరోజే కదా, నెక్స్ట్ టైం నువ్వు జడ్జిలారా, నేను బంట్రోత్ లా వస్తాను. ఆహా, అప్పుడు కూడా నాకు ఫుల్ బ్లాక్ కాస్ట్యూమ్సా? నీకు వైట్ డ్రెస్ కలర్ఫుల్ టోపీనా? నువ్వు స్టేచర్ చూస్తావనుకుంటే కలర్స్ చూస్తావా? అయితే బఫూన్ డ్రెస్ వేసుకుంటా, కావాల్సిన కలర్స్ ఉంటాయి. ఏంటక్క ఫ్యాన్సీ డ్రెస్ తీయమని చెప్పాం కదా. ఈ రోజు శుక్రవారం, చీర తప్ప ఇంకేంటి కట్టినా మహాపాతకం, అందుకే మార్చలేదు. నీకన్నిటికీ ఏదో ఒక కారణం చెప్పడం తప్ప ఏమీ రాదు. నువ్వేంటి, నువ్వు కూడా మామూలుగా వచ్చేసా? మామూలుగా ఎలా వచ్చాను? ఒక రెస్పాన్సిబుల్ సిన్సియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా గెటప్ లో వచ్చాను. మీ ఇద్దరు మా ప్లాన్ స్పాయిల్ చేసేలా ఉన్నారు. వాళ్ళు స్పాయిల్ చేస్తే నేను రిపేర్ చేస్తాను కదా. నీదేం గెటప్? బుడుబుక్కులడివా? కాదు, రాంబోలో సిల్వర్ సిస్టర్ లో ఉన్న గెటప్. సో అందుకేనా నేను పోలీస్ లా నువ్వు నర్స్ లా ఉన్నావు అనమాట. ఏంటి, ఇది కూడా మర్చిపోయావా? నేను కూడా మర్చిపోయాను. మరి నేనెందుకు ఇట్లా అయినాను? మామూలుగానే నేను శారీలో ప్రభా సూట్ లో వచ్చింది కదా. కంగారు పడకు రాములమ్మ, ఇంకొంచెం ట్రై చేస్తే గుర్తొస్తుంది. ట్రై హార్డ్, ట్రై హార్డ్, ట్రై 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 హార్డ్, ట్రై హార్డ్. తెనాలి, పాంప్లెట్స్ పంచి పెట్టావా? పకోడీలు కట్టుకునేవాడికి అమ్మేసి వచ్చావా? అమ్మలేదు, అవిచ్చి పకోడీలు తీసుకొచ్చాను. కొంప ముంచావు. నా ప్లాన్ నీకు అర్థం కావట్లేదు. ఏంది నీ ప్లాను? మాకు కూడా పకోడీలు తెచ్చినావా? కాదు, మామూలుగా పాంప్లెట్ ఇస్తే వెంటనే చూసి పడేస్తారు. అదే పకోడీలు కట్టిస్తే తినేంత వరకు చూస్తూనే ఉంటారు. వావ్, తిన్న తర్వాత చేయి తుడుచుకోవడానికి కూడా వాడతారు. ఇట్స్ వెరీ క్లియర్ ఐడియా. తినాలి. ఏం క్లెవర్ ఐడియా? పకోడీలు తిని బండి దగ్గర టీ తాగి ఇంటికి వెళ్తారు, మళ్ళీ మన కేఫ్కి ఎందుకు వస్తారు? యా, అవును కదా, వెరీ స్టూపిడ్ ఐడియా. తినాలి. స్టూపిడ్ ఐడియానో క్లెవర్ ఐడియానో వచ్చే జనాన్ని చూస్తే తెలుస్తుంది. అర్జెంట్ గా ఒక టేస్టీ టీ తాగితే గానీ నా మైండ్ పనిచేయదు. నేను కూడా మార్నింగ్ నుండి మళ్ళీ ఎప్పుడు టీ టేస్ట్ చూద్దామని వెయిటింగ్. మనమే ఫస్ట్ కస్టమర్స్ అనుకొని ఒక రౌండ్ ఇద్దాం. ఆ మాటని నా ప్రాణం లేచొచ్చేటట్టు చేసినావు. పొద్దుటికెళ్ళి ఆగలేకుండా. ఎందుకు అంతలా ఓ ఇదైపోతారు? కస్టమర్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా. ఒక సిప్ టేస్ట్ చూసి అప్పుడు చెప్పు. టీ తాగి ఒక మాట, టీ తాగకుండా ఒక మాట చెప్పడి ప్రభా. ఇంకొక ప్లీజ్. సో అది తాగే ఇలా అయ్యామన్నమాట. నువ్వు ఇలా అవ్వడానికి వాటర్ తాగినా సరిపోతుంది, కానీ నేను ఇలా అవ్వాలంటే మాత్రం ఇంకేదో జరుగుండాలి. ఇంకా తెనాలికి ఏమైందో ఎక్కడున్నాడో గుర్తుకు రావడం లేదు. నాకేమైందో కూడా తెలవలే. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, తీరిక తెలుసుకుందాంలే. తెనాలికి ఏమైందో గుర్తు తెచ్చుకుందాం.
ఏమైంది నీకు? మీరంతా నన్ను తిని కూర్చుంటున్నావంటే నాకు ఎంత ఏడుపు వస్తుందో తెలుసా? అందుకనే ఇప్పుడు గుర్తు తెచ్చుకునేడు వల్ల అసలు నా ఏమేంటో తెలుసా? కష్టపడి జాబ్ చేసి సంపాదించడం. కలలోనా? కాదు, నిజంగానే. నేను ఫస్ట్ క్లాస్ నుంచి అన్ని ఫెయిల్ అవ్వడం వల్ల నాకెవరు జాబ్ ఇవ్వడం లేదు. అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చిన వాళ్ళకే జాబ్స్ రావట్లేదని ఏడుస్తుంటే ఏది పాస్ అవ్వ నీకు రాకపోతే వింతేంటి? అలా అనకు కమ్లీ. తెనాలికి మంచి చదువు లేకపోవచ్చు, కానీ మంచి మనసు ఉందనిపిస్తుంది. నీ కాఫీ ఎక్కువై చాలా క్లారిటీలు వస్తున్నాయే. అవును, నాకు ఎన్నాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చడం మీద ఉన్న ఇంట్రెస్ట్ క్యారెక్టర్ తో సెటిల్ అవడం మీద లేదు. ఈ కాఫీ తాగాకే నాకు క్లారిటీ వచ్చింది. మంచి హార్డ్ వర్క్ అని సెలెక్ట్ చేసుకుని సెటిల్ అయిపోవాలి. అంటే నీకేనా? నాకు కూడా క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ళు గుర్తింపు కోసం పిచ్చి పిచ్చి డిజైన్స్ చేస్తూ వచ్చేదాన్ని. నాకు మాత్రం మా అక్క కట్టుకునే ట్రెడిషనల్ శారీలు అంటేనే ఇష్టం. నాకు చీరలు కట్టుకొని గుళ్ళ చుట్టూ తిరిగి తిరిగి బోర్ కొట్టింది. నాకు మార్పు కావాలని ఈ కాఫీ గుర్తు చేసింది. రాములమ్మ, నువ్వు ఇచ్చిన ట్విస్ట్లకి నాలో ట్విస్ట్లు మొదలయ్యాయి. నాకు పర్ఫెక్షన్ మీద అసహ్యం వేస్తుంది. ఐ వాంట్ టు బి ఇంపర్ఫెక్ట్. ఏంటి అలా చూస్తున్నారు? సరిగ్గా కట్టుకోలేదునా? అయినా పర్లేదు, పర్ఫెక్ట్ గా ఉండకూడదని ఫిక్స్ అయ్యాక చీర ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నేను నిజంగా అంతరచ్చ చేశానా? నేను నాది కాదు, ఆ తిరలు గడిచిన పౌడర్ది. నాకిప్పుడు గుర్తొచ్చింది. రాత్రి మనతో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు. అవును, తెనాలి. ఇప్పుడు లేడనే కదా వరి అవుతున్నాం. నేను అనింది మన 5 గురించి కాకుండా ఇంకొకటి గురించి. మీరంతా లోపలుండగా కాలింగ్ బెల్ మోగింది. హాయ్, మొత్తానికి ఒక కస్టమర్ వచ్చాడు. నేను కస్టమర్ని కాదు మేడం, పిజ్జా డెలివరీ బాయ్ ని. తెలుసు, ఫ్యాన్సీ డ్రెస్ టీమ్ కాబట్టి ఇలా డెలివరీ బాయ్ లా వచ్చావు. నిజం మేడం, వస్తుంటే కుక్కలు వెంట పడ్డాయి, పిజ్జా పడేసి వచ్చాను. కావాలంటే చూడండి, చేతికి దెబ్బలు కూడా తగిలాయి. నర్సులా ఉన్నారు, మెడిసిన్ ఉంటే ఇవ్వండి మేడం. క్యారెక్టర్ లో ఫిక్స్ అయిపోయినట్టున్నావే. సరే రా, ఇక్కడ అన్నిటికీ ఒకటే మందు. రా రా. తాగు తాగు. ఇంకొకటి ప్లీజ్. వైషు, నాకే గనుక మంచి జాబ్ ఉంటే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయేవాడిని తెలుసా? తెనాలి, నీకు జాబ్ లేకపోయినా భారీగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా నీతో సెటిల్ అయిపోయేదని తెలుసా? నేను నీకు అంత నచ్చానా? డబ్బుంటే ఎవరైనా నచ్చుతారు. నీకు క్లారిటీ మరీ ఎక్కువైపోయినట్టుంది. కనీసం ఏ బ్యాంకుకో కన్న మేసైనా సంపాదించుకోదు తెనాలి. పోలీస్ డ్రెస్ వేసుకొని దొంగతనం చేయమంటున్నావంటే నీకు కాఫీ బాగా ఎక్కింది. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నాకు కాఫీ ఎక్కింది, ఏం చేయమన్నా చేస్తా దిగే వరకు. ప్రభా,
నాకు ఈ భక్తి బాగా బోరు కొట్టేసింది గాని ఎవరైనా మంచి ఫిగర్ గాడు ఉంటే చూడు, సరదాగా లైన్ వేసుకుంటా. నేను ఇక్కడ చెత్తేస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఏంటి రమణమ్మ డిస్టర్బ్ చేస్తావు? నీ చెత్త ఎంటర్టైన్మెంట్ కి నేను హెల్ప్ చేస్తా, నా కొత్త ఎంటర్టైన్మెంట్ కి నువ్వు హెల్ప్ చేస్తావా? డీల్. డీల్. నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి. ప్రభా, నా ఫిగర్ గార్డెన్ తెలుసు కదా, ఏంటి అటాచ్మెంట్? ఏంటి అటాచ్మెంట్ ఏంటి? వీడు నా టేస్ట్ కి తగ్గ బాయ్ ఫ్రెండ్ కాదు, నాకొద్దు. ఏం తక్కువ నాకు? బాగా చింపుతున్నాను కదా, ఇంతకన్నా చిన్నగా ఎవరైనా చింపి చెత్తేయగలరా? నీ చేత ఆపు, నేను మాట్లాడుతున్నాను కదా. యు కాల్ మై చెత్త. ఐ డోంట్ లైక్ యు. వాడికి నువ్వు కూడా వద్దంటే కమ్లి. నువ్వు నాకు కావాలి రాములమ్మ. నేను ఇష్టం అంటే వద్దు అని మా అక్క వద్దంటుంటే ఇష్టం అంటున్నావేంటి ప్రభా? నేనంతే, అదో టైపు. నాకు నేనంటే ఇష్టపడే వాళ్ళు కాదు, వద్దన్న వాళ్ళే కావాలి. నాకు కూడా సేమ్ టు సేమ్. నేనంటే ఇష్టమైన వాళ్ళు నాకొద్దు, నేనంటే ఇష్టం లేని వాళ్ళే కావాలి. అవునా అక్క, నీకు అవసరం బయట ఉన్నాడు, వెళ్ళు వెళ్ళు. అవునా, ఎక్కడున్నాడు నా రాకుమారా? అయ్యో, నా రాకుమారి వెళ్ళిపోతుంది. రాకుమారి, రాకుమారి. ప్రభా, 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 రాజా, ఆగు, రాజా. పిజ్జా సినిమాలో హీరోలా ఉన్నావు. అప్పట్లో నేను తెగ లైక్ చేసేది తెలుసా? పిజ్జా దారిలో పడిపోయింది మేడం, మీరంతా లైక్ చేసినా దాన్ని తెచ్చివ్వలేను. కాఫీ బాగుంది, ఇంకొంచెం తాగి వెళ్ళిపోతాను. ఏయ్, రాములమ్మ నాది, దగ్గర రాకు. రాములమ్మని కావాలంటే తీసుకో, పిజ్జా మాత్రం అడక్కు. ప్రభా, నువ్వు నా వాడివి. హే నర్స్, నువ్వు ఇచ్చిన కాఫీ చాలా బాగుంది, నువ్వు నాకు బాగా నచ్చావు. కానీ నువ్వు నాకు నచ్చు పిజ్జా బాయ్. ఐ లైక్ యు రాము. ప్రభా, ప్లీజ్ లైక్ మీ. సిస్టర్, ఛీ నర్స్, లవ్ మీ ప్లీజ్. పిజ్జా బాయ్. రాము, ప్రభా, like me. Nurse. ప్రభా, please Nurse. like me. ఇలాంటి వెరీ మరి ఆలోచనలు వచ్చాయి నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంది. అయినా నేను నిన్ను చూసి తింటానంటే మనం తాగిందేదో చాలా పవర్ఫుల్ మంది. అవును, లేకపోతే నేనెందుకు ప్రభా వెనకాల పడతాను? కవరింగ్ ఒకటి. నీకు మామూలుగానే ప్రభా మీద ఇంట్రెస్ట్ ఉంది కదా? నీకు ఇంట్రెస్ట్ ఉంది? అస్సలు లేదు. నీకైతే తినాలి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, వెళ్ళి వాడిని ఎత్తుకో. అవును అవును, మనం విడిపోయాక తినాలి గడమనే ఎట్టు? మీరంతా పడిపోయారు కాబట్టి నేనే గుర్తు తెచ్చుకుంటాను. నాకేం తెలీదు, మా బాస్ లేనప్పుడు కౌంటర్లో నుంచి 10,000 తీసా అంతే. దానికెందుకు భయపడతావు? నేను చాలా వేలు తీశాను. మీరు ఆ పోలీస్ మేడంకి పట్టిస్తారేమో అని. చిచ్చి, నేను వచ్చింది అందుకు కాదు, నాకు దొంగతనం చేయడానికి డబ్బులు కావాలి. ఎక్కడ దొరుకుతాయో చెప్తావా? మా పిజ్జా షాప్ లో కొంత డబ్బు దొరుకుతుంది. థ్యాంక్స్. కొట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటా నా డ్రీమ్ గర్ల్ ని. ఆవిడ మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. అంటే నన్ను ట్రాప్ చేసి పట్టిద్దామని ఈ కబుర్లు చెప్తుంది. నో, తనని ట్రాప్ చేద్దామని ఈ ప్లాన్. మరి ట్రాప్ చేయకుండా ఎందుకు వెయిటింగ్? అంటే నేను అనుకున్నది నిజమన్నమాట. దగ్గరికి రాదు మేడం, వస్తే విని పొడి చేస్తాను. ఛా, నువ్వు అంత మొగాడివా? ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ ఎందుకు వైషు? ప్రూఫ్ చేయడానికి పొడిస్తే చస్తాను. సంపన్ బ్రదర్, నిన్ను అడ్డు పెట్టుకుని తప్పించుకుంటా. బ్రదర్, వైషు, రా. వైషు, వైషు, బ్రదర్, రా. వైషు, వైషు. ఓ, ఆ పిజ్జా బాయ్ తీసుకెళ్లాడా తెనాల్ని? అంత కామ్గా అంటావింటక్క? వాడు ఉంచాడు చంపాడు తెలుసుకోకుండా, పైగా ఈ టీషర్ట్ మీద బ్లడ్ చూడు. ఇది టమాటా సాస్, సమోసాల మీద పోసుకుని తింటూ ఉంటారు కదా, ఒలికిపోయి ఉంటుంది. ఒకవేళ చంపేసి వాడిని మాయం చేశాడేమో? అలా అయితే ఇంకా బెస్ట్. తెనాలి మర్డర్ కేసు మన మీదకి రాదు.
ఏంటి వైషు రాత్రి పెళ్లి చేసుకుంటానన్నా అది నేను కాదు వాడిచ్చిన మందు తాగిన వైషు. అవును, అది తాగడం వల్లే నేను భక్తికి దూరమైనా, కానీ నిజంగా భక్తి లేక కాదు. ముక్కోటి దేవతల్లారా నన్ను క్షమించుండ్రి, క్షమించుండ్రి. ఎస్, నా ఇన్పర్ఫెక్షన్ కి ఈ కుక్కలు చింపిన విస్తరి గెటప్ కి ఆ మందే కారణం. ఆ తెచ్చిన తినాలిగాడే కారణం. మొన్న అస్సలు పట్టించుకోవద్దు. కరెక్టే. లేకపోతే నాకు డిజైన్స్ నచ్చకపోవడం ఏంటి, నేను ప్రభాని ఇష్టపడడం ఏంటి? అంత దిక్కుమల్ల తినాలి కాఫీ వల్లే. కానీ వాడు తెచ్చిన పౌడర్ ఏంటో, అదేంటో మాత్రం తెలుసుకోవాలి. మనమే ఇంత ఎడిక్ట్ అవుతే కస్టమర్స్ ఇంకెంత అవుతారో. లోపల ఇంకెవరున్నారు? ఇంకేం గుర్తు తెచ్చుకోవాలో. పిజ్జా బాయ్, మీరంతా లేవలేదని బాత్రూమ్కి వెళ్ళా. కాఫీ ఎఫెక్ట్ వల్ల కొంచెం టైం పట్టింది. ఈ డ్రెస్ ఏంటి? ఆ పిజ్జా బాయ్ గాడు గుర్తుపట్టకుండా ఉండడం కోసం నా రాంబో కాస్ట్యూమ్ తీసుకొని ఇది ఇచ్చాడు. ఆ సర్లే కాని నువ్వు తెచ్చిన పౌడర్ పేరేంటి? చెప్పాను కదా పేరు తెలీదని. మరి ఏమడికి తెచ్చా? టీలో కలుపుకోవడానికి కిక్ ఇచ్చే పౌడర్ అంటే ఇచ్చేశాడు. సర్లే, ఆ మిగతా పౌడర్ అనేవు ఈ రోజైనా కస్టమర్స్ కి ఇద్దాం. ఇంకెక్కడుంది? ఆ పిజ్జా బాయ్ వేసుకెళ్ళిన డ్రెస్ కాస్ట్యూమ్ లో ఉండిపోయింది. హలో హలో టిక్కేఫ్, అవును, నేను పర్ఫెక్ట్ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. మీరు లైన్ లో ఉంటే నీట్ గా రెడీ అయ్యొచ్చు మాట్లాడతాను. ఇక్కడ మాట్లాడుతుంది పోలీస్. పోలీసా? సార్, నేను మామూలుగా చాలా నీట్ గా ఉంటాను. ఏదో తాగిలయ్యాను. ఇంకెప్పుడు ఇలా డర్టీగా రెడీ అవ్వను. ప్లీజ్ సార్, నన్ను అరెస్ట్ చేయొచ్చు సార్. ప్లీజ్ సార్. నీట్ గా లేకపోతే ఎవరు అరెస్ట్ చెయ్యరు ప్రభా. ముందా ఫోన్ ఇవ్వు. మీ కేఫ్ నుండి పారిపోయిన పిజ్జా బాయ్ దొరికాడు. దొరికాడా? పాకెట్ లో ప్యాకెట్ కూడా దొరికిందా? దొరికింది. అది వాడిది కాదు మీదే అంటున్నాడు. మంచి మనసున్న మహారాజా పిజ్జా బాయ్. అవును, అది మాదే. సార్, తీసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు? నేనే వస్తా. మీ అందరినీ అరెస్ట్ చేసి వారం రోజులు జైల్లో పెట్టడం. సార్, నేను ఒక్క నీట్ గా లేకపోతే మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇది అన్యాయం సార్. నేను అరెస్ట్ చేస్తుంది అందుకు కాదు. మరెందుకు? వినాయక చవితి చందాల కోసమా? వీడి పాకెట్ లో దొరికిన బ్రౌన్ షుగర్ ప్యాకెట్ మీది కాబట్టి. Brown sugar!